నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరం. ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో జగన్ గురించి, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి చర్చ నడుస్తోంది. ఏంటి చర్చ అంటే, ఎక్కడైనా రోడ్డు ప్రమాదంలో మరణించడం కానీ, హత్యకు గురై మరణించడం కానీ, ఇంకే ఇతర కారణాల చేత మరణాలున్నప్పుడు, అరెస్టులు అయినప్పుడు తప్ప వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చెయ్యట్లేదు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. వాస్తవానికి ఒక 10 పర్యటనలు ఆయన చేస్తే 7 నుంచి 8 పర్యటనలు చనిపోయినాయో, లేకపోతే అరెస్టులో, లేకపోతే హత్య గావింపబడి ఇదైతే వాటికి పర్యటనలు ఉంటున్నాయి. కానీ దాదాపు 2024లో ఆయన ఓటమి చెంది 11 సీట్లకే పరిమితమయ్యి 2 సంవత్సరాల 3 నెలలు అంటే 27 నెలలు కావస్తున్నా ఎక్కడా కూడా ప్రజలకు కావాల్సిన వాటిపై, ఇప్పుడు జనరల్గా ఎప్పుడైనా ప్రతిపక్షాలు ప్రజల తరపు నుండి పోరాటాలు చేస్తాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్ని కరెక్ట్గా ఉంటాయని అనుకోవడానికి లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో జాప్యం కావచ్చు, లోటుపాట్లు కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వీటన్నిటి అంశాల్లో ప్రభుత్వం మందకోడిగా ఉన్నా, సరిగ్గా చేయాల్సిన సమయంలో ట్యాకప్ చేయకపోయినా ప్రజల తరపు నుండి ప్రజల గొంతుకుగా ప్రతిపక్షం ఉంటుంది. సమాజంలో ప్రజల గొంతుతో మాట్లాడేది ఇద్దరు. ఒకటి జర్నలిజం, 2 జర్నలిస్టు ప్రజల గొంతుకే మాట్లాడతాడు, 2 ప్రతిపక్షం. సో ఆ ప్రతిపక్ష పాత్ర అనేది పోషించడంలో వైఫల్యం చెందుతోంది. ఇప్పుడు సిదిరి అప్పలరాజు కొడుకు అరెస్ట్, ఆ తర్వాత సిదిరి అప్పలరాజు కొడుకుని యాక్సిడెంట్ చేసిన దాని మీద కేసు తారుమారు చేశారు అంశంతో అప్పలరాజును కూడా, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, ఆయన అరెస్ట్ చేశారు. దానికోసం శ్రీకాకుళం పర్యటనకి వెళ్తున్నారు. సో ఈ రాజకీయ వర్గాల్లోనే కదా, ప్రజల్లో కూడా ఒక విమర్శ అయితే తలెత్తుతోంది. ఏంటి, ఈయన క్రెడిబిలిటీ కోసము, పబ్లిక్ లో ఒక సానుభూతి క్రియేట్ చేయడం కోసము తప్ప పబ్లిక్ గురించి, ప్రజల గురించి ఏ మాత్రం ఆలోచించట్లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర 100కు 100% నిర్వర్తించట్లేదు. 10 పర్యటనలకు వస్తే దాంట్లో 7 నుంచి 8 పర్యటనలు ఈ చనిపోయినప్పుడు పలకరించడానికి, ఆ సానుభూతి పర్యటనలే తప్ప ప్రజల సమస్యల మీద పోరాటాలు అయితే చేయటం లేదు అనేది వస్తున్న విమర్శలు. సో దీనికి వైఎస్ఆర్సీపీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఏదేమైనా కానీ రేపు అక్టోబర్ నవంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి, అధినాయకత్వం కానీ పార్టీ పరిస్థితి కానీ ఇలా ఉంటే 2024 ఫలితాలే పునరావృతం అవుతాయంటే ఒక పక్క కూటమి చెప్తోంది. ఎందుకంటే 2024 అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటు ఉమ్మడిగా కావచ్చు, ఇటు విడిపోయిన తర్వాత 2014 నుంచి బైఫర్కేషన్ అయిన తర్వాత ఇప్పటి వరకు కావచ్చు, ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటాం కదా, అలాంటి విక్టరీ 175లో 164కు వచ్చేసింది. సో అలాంటి విక్టరీ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి, ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాంటి విక్టరీ రిపీట్ అవుతుంది. ఎందుకంటే మాకు బలమైన ప్రతిపక్షం లేదు, సంక్షేమం అభివృద్ధి తీసుకెళ్తున్నాం టీడీపీ చెప్తోంది. చూద్దాం, వీటన్నిటిని అధిగమించి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రణాళికలు ఎలా ఉంటాయి, ప్రజా క్షేత్రంలో ఆయన ప్రజల సమస్యలపై ఎలా పోరాటాలు చేస్తారు, పబ్లిక్ కోరుకుంటున్నట్లు, ఇటు రాజకీయ వర్గాలు కోరుకుంటున్నట్లు ఇలానే ఉంటారా? ఇలానే ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి వైఎస్ఆర్సీపీకి వేచి చూద్దాం. నమస్కారం.